వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటు చేస్తానని చెప్పావని మాట నిలబెట్టుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మార్కాపురం ప్రజావేదిక సభలో మాట్లాడారు. మార్కాపురం జిల్లా ప్రజలు తనకు ఘనస్వాగతం పలికారన్నారు. రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలంటే అందరూ సహకరించాలని అప్పుడే చెప్పానన్నారు. రాష్ట్రానికి మేలు చేసేందుకే పవన్ కళ్యాణ్ తాను కలిశామన్నారు. అరకు నుంచి ప్రకాశం జిల్లా వరకు మనదే హవాగా కొనసాగుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 100% స్ట్రైక్ రేట్ రావాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుతో రైతుల జీవితాలు బాగుపడతాయన్నారు. ఈ ప్రాజెక్టును 2 దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పెట్టాం. ఈ ప్రాజెక్టు 2 విభాగాలుగా విభజించాం. ఫేజ్ 1 2042 కోట్లు కావాలి. ఫేజ్ 2 1900 కోట్లు కావాలి. ఈ రోజు నేను వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ పనులన్నీ కూడా మీరు చూస్తే ఈరోజు దగ్గర మీరు ఒక్కసారి చూసినప్పుడు ఇప్పుడే నేను నల్లమల సాగర్ మొత్తం పనులన్నిటి చూస్తే ఇంకా 2540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద రైతులతో ఆయన మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన అధికారులతో కలిసి ఆరా తీశారు. కాగా జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి మార్కాపురం పర్యటనకు సీఎం వచ్చారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు తదితరులు ఘనస్వాగతం పలికారు. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు మార్కాపురం జిల్లా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులు 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు. వదిలిన తర్వాత నేరుగా సముద్రం పోవడానికి ఇంకెక్కడన్నా ఏమైనా చెరువులు పోతాయి నుంచి చెక్కామని ఉంది సార్. మన సెలైన్ వాటర్ కడప జిల్లా వేంపల్లె మండలం నందీశ్వర ఆలయంలో వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు జగన్ సమర్పించారు. నంది విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి పూలమాల సమర్పించారు. అనంతరం హోమ సన్నిధికి చేరుకుని యజ్ఞయాగాది కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాగా నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపనకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం అని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో చెప్పారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, ఒకే అభివృద్ధి వికేంద్రీకరణ ఇదే మా నినాదం అని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లస్టర్ బెస్ట్ అప్రోచ్ అనే విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని చెప్పారు.
ప్రతి జిల్లాలో ఓ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఉందన్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం. అధ్యక్ష మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకు వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసి గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేసిన, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేసిన, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. కొన్నేళ్లుగా రాష్ట్రంలో తాగునీటి పంపిణీలో క్లోరినేషన్ జరగడం లేదని గుర్తించామని మంత్రి సత్యకుమార్ మండలిలో వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఇటీవలే క్లోరినేషన్ ప్రక్రియ ప్రారంభించినట్టు తెలిపారు. డయేరియా ప్రబలడానికి త్రాగునీరు కలుషితం కావడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకుల్ని నిరంతరం క్లీన్ చేస్తున్నామని, జల్ జీవన్ పథకం ద్వారా సురక్షిత నీటిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఉదాహరణకు అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, వారు పక్క దీంట్లోనే జగ్గయ్యపేటలో మేము ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో వస్తే నేను అక్కడికి వెళ్ళాను అధ్యక్ష. వాటర్ పంప్ హౌస్లో నాకు ఆశ్చర్యం వేసి 4 సంవత్సరాలుగా ఫిల్టర్ బెడ్లు మార్చలేదనే విషయం దృష్టికి వచ్చింది అధ్యక్ష. దాని తర్వాత చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా సరే వారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకుంటాను. ప్రజలు ఎవరైనా డయేరియా బారిన పడి వారి ఇబ్బందులు గడపకుండా, అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని ప్రభుత్వంలో మేము కూడా భావిస్తాం అధ్యక్ష. అయితే ఈ చర్యలు కూడా ఏ ప్రభుత్వం అయినా తీసుకోవాల్సిన ఇది ఉంది. గతంలో ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటున్నారు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించే పనులు చేస్తున్నాం అధ్యక్ష. క్లోరినేషన్ చేస్తున్నాం. ఎక్కడికెక్కడ గ్రామాల్లో వాటర్ శాంపిల్స్ తీసుకుని వాటిని పంపించి బ్యాక్టీరియాలజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. తర్వాత గ్రామంలో ఈ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ఎక్కడైనా ఇది వస్తున్నప్పుడు వెంటనే డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతుంది. అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. వ్యక్తిగత శుభ్రత మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. మంచి సురక్షితమైన నీరు అందించడానికి కూడా ఇవాళ జలజీవన్ మిషన్ని మళ్ళీ పునరుద్ధరించి వారి సురక్షితమైన మంచినీరు అందించడం ద్వారా భవిష్యత్తులో డయేరియా బారిన పడకుండా కూడా కాపాడే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఉదాహరణకు అరుణ్ కుమార్ గారు చెప్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తు విద్యార్థులదేనని, చదువుతో పాటు మాతృభాషను గౌరవించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. అసెంబ్లీని సందర్శించిన సత్తెనపల్లి జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. కెరీర్ కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నా తెలుగులో మర్చిపోవద్దని హితబోధ చేశారు. విదేశాల్లో చదవడం వల్ల తాను ఎదుర్కొన్న భాష ఇబ్బందులను పంచుకుంటూ పాఠశాలల్లో భోజనం, యూనిఫామ్ నాణ్యతపై ఆరా తీశారు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. కొత్త lessons నేర్పే talking tree. Cute cute rhymes పాడే talking tree. Stories చెప్పేడోడు మనకి నచ్చేడోడు. Learning time ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తుంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు? డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఏపీ శాసన మండలి వైసీపీ టీడీపీ సభ్యుల మాటల యుద్ధంలో దద్దరిల్లింది. విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు పనులపైన శాసన మండలిలో ప్రశ్నల వర్షం కురిసింది. భోగాపురం ఎయిర్పోర్టుకు టీడీపీ హయాంలో జరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. భూసేకరణ నుంచి కోర్టు కేసులని జగన్ హయాంలోనే పరిష్కారం అయ్యాయని తెలిపారు. జగన్ హయాంలోనే జరిగినవి చంద్రబాబు హైజాక్ చేస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. మీరు చేస్తున్నారు కానీ మాకు ఎలాంటి హైజాక్ చేయాల్సిన పని లేదు. చేసిన అభివృద్ధిని, చేసిన పనిని మాత్రమే మేము చెప్పుకుంటాం తప్ప ఎప్పుడు హైజాక్ చేయాల్సిన అవసరాలు లేవు. ఇంకొకటి, మీ మాదిరిగా మేము వెలుగొండ ప్రాజెక్టు ఎవరు హైజాక్ చేశారు అధ్యక్ష? జాతికి అంకితం చేసినామన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు హైజాక్ అన్న దానికి చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజు జాతికి అంకితం చేసినారని చెప్పి చెప్తున్నారు వారు. మరి జాతికి అంకితం చేసి ఇప్పుడు ఎక్కడ ఉంది అధ్యక్ష? కుప్పం ప్రాజెక్టు, కుప్పానికి కూడా వాళ్ళు అక్కడ తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ ట్యాంకీలు కట్టి నీళ్లు వదిలినారు అధ్యక్ష.
ప్లీజ్ వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్తున్నా. హైజాక్ అనే పదానికి జవాబు చెప్తున్నా అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష 23 జనవరిలో భూసేకరణ పూర్తి చేశాం అధ్యక్ష. అది మెయిన్ ఈ విమానాశ్రయానికి. అలాగే నవంబర్ 22న కోర్టు కేసుల పరిష్కారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అయింది అధ్యక్ష. అది దయచేసి మా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలని కూడా మరి పూర్తిగా చేశాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 143. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 7 గంజాయి ముఠాను తిరుపతి జిల్లా వరదయ్యపాలెం పోలీసులు పట్టుకున్నారు. వరదయ్యపాలెం ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల ప్రకారం వరదయ్యపాలెం మండలం అవంతి కాలనీ సమీపంలోని ఓ మామిడి తోటలో కొంతమంది గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని అందిన సమాచారం మేరకు ఎస్ఐ మల్లికార్జున తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడులలో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరుకు చెందిన హరికృష్ణ, ప్రసాద్, ప్రతాప్, చరణ్ రాజ్, సోము, మహమ్మద్ కలీం అనే వ్యక్తులతో పాటు మరో మైనర్ బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరి నుంచి 4 కిలోల గంజాయి, 4 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాల స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మేము మా సిబ్బంది మొత్తం అక్కడికి చేరుకోగా సుమారుగా 10 నుంచి 12 మంది గుంపుగా ఉండి వాళ్ళ చేతుల్లో బయట మనం చూసినటువంటి ఒక బ్యాగు, అందులో 2 పార్సిల్లు పెట్టుకొని ఉంటున్నారు. పోలీసు వారిని మమ్మల్ని చూసి అక్కడి నుంచి చాలా మంది వరకు పరిగెత్తి వెళ్ళిపోయినారు. మేము మా సిబ్బంది పట్టుకున్న వారిలో 7 మంది మాకి అక్కడ దొరికినారు. ఆ 7 మంది మన్నార్ పోలూరు విలేజ్ సుల్లూరుపేటకి పట్టణానికి చెందిన వారిగా గుర్తించినాము. ఎవరైతే మనకు ప్రధాన ముద్దాయి దినేష్ ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు ప్రజెంట్. మిగతా దొరికిన వారందరూ మన్నార్ పోలూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించినాము. వాళ్ళ డేటా అంతా మీకు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా, మీ పరిసరాల్లో కానీ మీకు దగ్గరలో కానీ ఎవరైనా గంజాయి తాగేవారు కానీ గంజాయి అమ్మేవారు కానీ మీకు అగ్గుపడినట్లయితే మీరు తప్పక మాకు కాంటాక్ట్ చేసి సమాచారం ఇచ్చినట్లయితే మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దానివల్ల మీరు సమాజానికి ఎంతో ఉపయోగపడిన వారు అవుతారు. థ్యాంక్ యూ. చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధిలోనూ తన రాజకీయ ప్రస్థానంలోనూ ముస్లిం మైనారిటీలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారు ఎల్లప్పుడూ తన వెన్నంటే ఉండి అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శాసనసభలో మైనారిటీ సంక్షేమంపై జరిగిన చర్చల్లో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 2018లో చిలకలూరుపేటలోని ముస్లిం మైనారిటీ బాలికల కోసం 18 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని పుల్లారావు తెలిపారు. కొంతమంది కలపడానికి వీల్లేదని కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత మరి ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు మాత్రం మున్సిపాలిటీ వాళ్ళు ఆ గ్రామాల్లో కూడా మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపారు. ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి కూడా కౌన్సిలర్లు కొంతమంది ఎన్నికయ్యారు. గడిచిన 5 సంవత్సరాల్లో మున్సిపాలిటీ యొక్క ఫండ్స్ కూడా ఏమాత్రం కూడా ఆ గ్రామాలకి ఇవ్వాల. కారణం ఏంటంటే అవి పంచాయతీలుగానే ఉన్నాయి. పంచాయతీల్లోంచి పూర్తిగా దీంట్లో కలవలేదు. హైకోర్టులో రిట్ పెండింగ్ ఉంది అని. పంచాయతీ వాళ్ళు ఏమన్నా మేము ఎన్నికలు జరపలేదు, మున్సిపాలిటీ వాళ్ళు ఎన్నికలు జరుపుకున్నారు, కౌన్సిలర్లుగా కూడా వాళ్ళు గెలిచారు, కాబట్టి మున్సిపల్ పరిపాలన జరుగుతుంది కాబట్టి మేము పంచాయతీ నిధులు ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. పంచాయతీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు దానికి రావు. మున్సిపాలిటీలకు వచ్చేటువంటి ఆర్థిక సంఘం నిధులు ఆ గ్రామాలకు పోవు. ఈ రకంగా 5 సంవత్సరాలు ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగకుండా ఆ గ్రామాలకి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం వారు ఇకనైనా ఆ కోర్టులో ఇక్కడ మనం ఎట్లయితే స్పెషల్ మెన్షన్ చేస్తామో అక్కడ కూడా ఏదో స్పెషల్ మెన్షన్ చేసి ఆ కేసులు విచారణ తీసుకొచ్చి వాటిని త్వరగా పరిష్కారం చేసి అవి మున్సిపల్ పరిధిలో ఉంటాయా లేకపోతే మరలా గ్రామ పంచాయతీల పరిధిలోకి పంపిస్తారా? భారత ప్రధాని మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం టెలి అవీవ్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన సతీమణి సారా నెతన్యాహుతో కలిసి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి 2 రోజుల పాటు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్లో ఉభయ సభలు ఉద్దేశించిన ఆయన అతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. సుమారు 1:50 నిమిషాల పాటు ట్రంప్ మాట్లాడారు. తన ప్రసంగాల్లో ఇదే అతి సుదీర్ఘమైన రికార్డుగా ఎక్కింది. 2000 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ అత్యధికంగా 90 నిమిషాల పాటు మాట్లాడారు. ఇప్పుడు ఆ రికార్డును ట్రంప్ బ్రేక్ చేశారు. గత ఏడాది మార్చిలో కూడా ట్రంప్ సుమారు 100 నిమిషాల పాటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. ట్రంప్ తన ప్రసంగంలో ఎక్కువగా ఆర్థిక ఎజెండా గుర్తించి ప్రస్తావించారు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన పురుషుల T20 ప్లేయర్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. టీం ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ తన నెంబర్ 1 ర్యాంకును పదిలంగా నిలబెట్టుకోగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తొలిసారి టాప్ 5లోకి దూసుకొచ్చాడు. T20 ప్రపంచ కప్లో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేకపోయినా అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 2వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్పై 62 పాయింట్ల ఆధిక్యాన్ని కాపాడుకున్నాడు. ఇదే జాబితాలో ఇషాన్ కిషన్ 3 స్థానాలు ఎగబాకి 5వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్ జాదా ఫర్హాన్ 2 స్థానాలు మెరుగుపరుచుకుని 3వ ర్యాంకును అందుకున్నాడు. ఆల్రౌండర్ జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా మళ్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భారత ఆల్రౌండర్ శివం దూబే 2 స్థానాలు మెరుగుపరుచుకుని 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. బౌలింగ్ విభాగంలోనూ భారత ఆధిపత్యం కనిపించింది. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ 1 ర్యాంకును నిలబెట్టుకున్నాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా తన ర్యాంకును మెరుగుపరుచుకుని 8వ స్థానానికి చేరుకున్నాడు. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.